మొదలవుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట్ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో దుందుబి వాగు ఉధృతి పెరగటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జోగులాంబ, గద్వాల జిల్లాలో పంట పొలాలు నీట మునిగాయి. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి కూడా వరద వస్తూ ఉండటంతో 3 గేట్లు తెరిచారు. ఇక మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. మామనాడు జిల్లా కేంద్రంతో పాటు నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలో వర్షాలు దంచి కొట్టడంతో అక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీనికి సంబంధించి పలు గ్రామాల్లో రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా మనం మామనాడు జిల్లా కేంద్రంలో చూసుకుంటే వర్షాలతో ఎక్కడ చూసినా కూడా దీనికి సంబంధించిన ఇప్పుడు ప్రస్తుతం మనము మామనాడు జిల్లా కేంద్రంలోని ఎనుగొండ శివారు ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ చెక్ డ్యాంలు కూడా అలుగులు కూడా పొంగి పొర్లుతున్నాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మామనాడు జిల్లాలో నిన్న రాత్రి చూసుకుంటే 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనికి సంబంధించి ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన కూడా ఎగువన కురుస్తున్న కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో 3 గేట్లను తెరిచి కిందికి శ్రీశైలానికి 49,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. గత వారం రోజులుగా ఈ గేట్లను మూసివేసిన అధికారులు నిన్న నుంచి ఈ గేట్లను తెరిచి మరోసారి కూడా ఈ వచ్చిన నీటిని కిందికి వదులుతున్నారని చెప్పవచ్చు. మామనాడు జిల్లాతో పాటు నారాయణపేట జిల్లాలో కూడా 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ కూడా కూచూరు, పలు ప్రాంతాలలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాంతో పాటు పంట పొలాలు కూడా మునగడంతో రైతులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా గద్వాల నియోజకవర్గంలోని అల్లంపూర్ నియోజకవర్గంలో మానవపాడు, అమర్వాయి, పెద్దవాగు పొంగి పొరవడంతో మాగవాడ సమీపంలో ఉండే రైల్వే బ్రిడ్జ్ కింద నీళ్లు నిలిచిపోవడంతో అక్కడ పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు కూడా అత్యవసరం ఉన్న నేపథ్యంలో ప్రాణాలకు తెగించి ఆ వాగును కూడా దాటే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ అధికారులు కానీ పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుపోవడంతో ఖచ్చితంగా అక్కడ పహారా పోలీసుల రక్షణ ఏర్పాటు చేయాలని, ఖచ్చితంగా పోలీసుల పికెట్ కానీ ఏదైనా ఏర్పాటు చేస్తే ప్రాణ నష్టం జరగకుండా అవకాశం ఉంటుందని ఆ అల్లంపూర్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. దీంతో పాటు నాగర్ కర్నూలు జిల్లాలో కూడా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనికి సంబంధించి తాడూరు, సిరిసేవాడ దానికి సంబంధించిన రోడ్లపై దుందుబి వాగైతే ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంతో పాటు కొన్ని మండలాలకు సంబంధించిన సిరిసవాడ, మాధవరాపురము ఎండిపోయిన రాకపోకలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అక్కడ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడంతో పోలీసులు రక్షణ ఏర్పాటు చేసి పహారా కూడా కాస్తున్నారు. దాంతో పాటు గద్వాల జిల్లాతో పాటు వనపర్తి జిల్లాలో కూడా 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలకు కూడా రైతులు కానీ అక్కడ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు కూడా నదిలోకి చేపల వేటకు వెళ్ళొద్దని అక్కడ ప్రాజెక్టు అధికారులు కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు మరో 2-3 రోజుల పాటు భారీ వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ అధికారులకైతే అప్రమత్తంగా ఉంటున్నారు. ఎక్కడికప్పుడు సమీక్షిస్తూ ప్రాజెక్టుల గేట్లను తెరిచేందుకైతే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు 5కు సంబంధించిన పవర్ ప్రాజెక్టులకు కూడా విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, అక్కడ చూసుకుంటే జోగులాంబ, గద్వాల జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు కానీ అక్కడ రైతులు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. జిల్లా కలెక్టర్లు కూడా ఆయా జిల్లా కలెక్టర్ల అధికారులకు, రెవెన్యూ శాఖ, పోలీసు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాలతో పాటు వాగులు, వంకల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే అక్కడ రక్షణ ఏర్పాట్లు చేయాలని, దీంతో పాటు విద్యుత్ శాఖ కూడా ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని, రాత్రి కురిసే వర్షాల వల్ల ఏదైనా అంతరాయం ఏర్పడితే ఖచ్చితంగా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రాణాలకు కానీ ఆస్తి నష్టం కానీ కలగకుండా చూడాలని జాగ్రత్త వహించాలని చూస్తున్నారు. మరో 2-3 రోజుల పాటు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది వర్షాలపై మామనాడు జిల్లా. వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్.